తెలంగాణలో చికెన్, మటన్ ముక్కలేనిదే ముద్ద దిగదు. కానీ పోషకాలు పుష్కలంగా ఉండే చేపల వినియోగంలో మాత్రం మన రాష్ట్రం జాతీయ సగటు కంటే చాలా వెనుకబడిందని కేంద్ర మత్స్యశాఖ తాజా నివేదిక వెల్లడించింది. రాష్ట్రంలో ఏకంగా 97.4% మంది మాంసాహారులే ఉన్నప్పటికీ కేవలం 58% మంది మాత్రమే చేపలను తమ ఆహారంలో భాగంగా చేసుకుంటున్నారు. వార్షికంగా 4.77 లక్షల టన్నుల చేపల ఉత్పత్తితో దేశంలోనే 8వ స్థానంలో ఉన్న తెలంగాణ వినియోగంలో మాత్రం 14వ స్థానానికి పడిపోయింది. దేశంలో సగటున ఒక వ్యక్తి ఏడాదికి 13.1 కిలోల చేపలు తింటుంటే తెలంగాణలో అది కేవలం 8.37 కిలోలు మాత్రమే. విచిత్రం ఏంటంటే పురుషులతో పోలిస్తే మహిళలు చేపలు తినటం మరీ తక్కువగా ఉందని ఈ సర్వే చెబుతోంది. పట్టణ మార్కెట్లలో చేపల లభ్యత తక్కువగా ఉండటం, శుభ్రం చేయటం, వండటం కాస్త కష్టంగా భావించడం వల్ల శుభకార్యాల్లో కూడా చేపలను కేవలం 1% ఇళ్లలోనే వడ్డిస్తున్నారు. మరి చికెన్, మటన్ తో పోలిస్తే ఎంతో హెల్దీ అయిన చేపలను మన తెలంగాణ ప్రజలు ఎందుకు తక్కువగా తింటున్నారని మీరనుకుంటున్నారు? కింద కామెంట్ చేయండి.